మిగతా వాళ్ళు రారా? కంప్లీట్ చేసి మిగతా వాళ్ళు రారా? చేసి 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 అంటే ఐఎమ్ ఫాలోయింగ్ వెరీ కీన్లీ. మీరు ఏం చెప్తున్నారో ఇప్పుడు నేను అంటే అతను ఏమన్నారంటే ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ మెమొరీ. ఇది కూడా కాదు. నాకేమో అది కోల్పోతానన్న భయం ఉంది అని అన్నారు కదా. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ మెమొరీ. అంటే మెమొరీకి ఎక్స్పీరియన్సింగ్కి నువ్వు డిఫరెన్షియేట్ చేయడం. ఇంకా ముందు ఫియర్ ఈజ్ ఏ షాడో అండ్ నాట్ ఏ థింగ్ ఇన్ ఇట్. దాని అంతటిగా అదిగా లేదు. నేను ఇప్పుడు దాన్ని నేను చూడడం వాట్ ఐ హ్యావ్ బిన్, నేనేం చేస్తున్నాను అని చూస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్క్యూజింగ్ మై సెల్ఫ్ బట్ యాజ్ ద ఎక్స్పీరియన్స్ వాజ్ ఇంటెన్స్. నన్ను నేనేం క్షమించుకోవట్లేదు, కానీ ఆ అనుభవం చాలా తీవ్రంగా ఉండబట్టి సో హ్యాస్ బీన్ ద డిజైర్ టు హోల్డ్ ఆన్ టు ఇట్. దాన్ని గట్టిగా పట్టుకోవాలన్న కోరిక కూడా నాది. How difficult it is not to be caught in a deep emotional experience. డీప్ గా ఎమోషనల్ గా ఉన్న అనుభవంలోంచి అంటే ఇది ఎంత కష్టం దాని చోట అంటే దానిలో ప్రభావితం అవ్వకుండా ఉండడం. దాని ఒక అనుభవం యొక్క జ్ఞాపకం మనకేమోని ఫోర్స్ఫుల్ గా ఎక్స్పీరియన్స్ గానే ఉంటుంది అని అంటున్నారు. ఇట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ మెమొరీ, ఈజ్ ఇట్ నాట్? మెమొరీకి అనుభవానికి అనుభవించడానికి తేడా అనేది చాలా కష్టం. వెన్ డస్ ఎక్స్పీరియన్సింగ్ బికమ్ మెమొరీ? ఎప్పుడైతే అనుభవం అనేది జ్ఞాపకంగా అయిపోయిందో అది గతానికి చెందింది. వేర్ ఇన్ డస్ ద సటిల్ డిఫరెన్స్ లై? ఎక్కడుంది ఈ సూక్ష్మమైనటువంటి తేడా? ఈజ్ ఇట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం? సమయానికి సంబంధించిందా? టైమ్ ఈజ్ నాట్ వెన్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్. ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు టైం లేదు. ప్రతి అనుభవము కూడా ఏ మూవ్మెంట్ ఇన్ టు ద పాస్ట్, గతం యొక్క క్షణంగా అయిపోతున్నది. ద ప్రెజెంట్, ద స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్, ప్రెజెంట్ అంటే అనుభవించడం అన్నది ఈజ్ ఇంపర్సెప్టిబ్లీ ఫ్లోయింగ్ ఇన్ టు ద పాస్ట్. అదేమో దానంతట అదే గతంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి జీవించి ఉన్న అనుభవం కూడా ఒక సెకండ్ అయిపోయాక అది ఒక జ్ఞాపకం అయిపోతుంది, అది గతానికి చెందుతుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ we all know. ఇదంతా మనకు తెలుసు. అండ్ ఇట్ సీమ్స్ టు బి ఇన్ఎవిటబుల్, ఇది తప్పనిసరిగా జరిగేది. బట్ ఈజ్ ఇట్? కానీ అలా జరుగుతోందా? నేను చాలా కీన్గా మీరు ఏం చెప్తున్నారో, ఏదైతే నాకు విడమర్చి చెప్తున్నారో నాకు అర్థమైంది. ఐఎమ్ మోర్ దెన్ డిలైటెడ్ దట్ యు ఆర్ టాకింగ్ ఆఫ్ దిస్ బికాస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఓన్లీ ఏజ్ ఎ సిరీస్ ఆఫ్ మెమరీస్. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎన్నో జ్ఞాపకాల వరుస క్రమంలోనే మాట్లాడుతున్నావా? లేదు, ఉన్నాను. వాట్ ఎవర్ లెవెల్, నేను ఏ లెవెల్లో ఉన్నా ఈ జ్ఞాపకాలన్నీ వరుస క్రమంలో పెట్టుకుని ఉన్నాను. నేనే జ్ఞాపకాన్ని అయి ఉన్నాను. అయితే ఇది నాకు సంభవమేనా? ఈ ఎక్స్పీరియన్సింగ్ అనే స్టేట్లో జీవించడం అన్నది, దట్ ఈస్ వాట్ యు ఆర్ ఆస్కింగ్, ఈజ్ ఇట్ నాట్? మీరు అదే కదా అంటున్నారు అన్నారు. వర్డ్స్ హ్యావ్ సటిల్ మీనింగ్స్ టు ఆల్ ఆఫ్ అస్. పదాలకి సూక్ష్మతరమైన అర్థాలు మన అందరిలో ఉంటాయి. అండ్ ఇఫ్ ఫర్ ఏ మూమెంట్ వీ కెన్ గో బియాండ్ దీస్ డిఫరెన్సెస్ అండ్ దేర్ రియాక్షన్స్, పర్హాప్స్ వీ షల్ గెట్ అట్ ద ట్రూత్. మనమేమో వీటి యొక్క రిఫరెన్సెస్ ఇవన్నిటికీ అవ్వాలకి వెళ్తే మనకి సత్యం అన్నది తెలుస్తుంది. బహుశా మనం అప్పుడే సత్యాన్ని పట్టుకోగలం. విత్ మోస్ట్ ఆఫ్ అస్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ఆల్వేస్ బికమింగ్ మెమొరీ. చాలా మందికి అనుభవం అన్నది జ్ఞాపకంగా ఉండిపోతుంది. ఎందుకని? ఈజ్ ఇట్ నాట్ ద కాన్స్టెంట్ యాక్టివిటీ ఆఫ్ ద మైండ్ టు టేక్ ఇన్ ఆర్ అబ్జార్బ్ అండ్ టు పుష్ అవే ఆర్ డినై? ఇది నిరంతరాయమైన యాక్టివిటీ మనస్సుకి. అది కొన్నింటిని తీసుకుంటుంది, కొన్నింటినేమో తోసేస్తుంటుంది, అలా కొన్నింటిని కాదంటుంది. డస్ ఇట్ నాట్ హోల్డ్ ఆన్ టు వాట్ ఈస్ ప్లెజరబుల్? దానికి ఏది ప్లెజరబుల్గా ఉందో అది పట్టుకుంటుంది. ఎడిఫైయింగ్, సిగ్నిఫికెంట్, దానికి ప్రాముఖ్యతగా ఉన్నవి. అండ్ ట్రై టు ఎలిమినేట్ ఆల్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు ఇట్ సెల్ఫ్. దానికి అవసరం లేదంతా కూడా తోసిపారేస్తుంది. అండ్ కెన్ ఇట్ ఎవర్ బి వితౌట్ దిస్ ప్రాసెస్? అంటే దానికి నచ్చినవి తీసుకుని ఉంచుకుంటూ ఉంటుంది, అక్కర్లేనివి దానికి నచ్చనివి పారేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లోంచి మనం బయటపడగలమా?
ఇట్ కెన్ అండ్ కెన్ ఇట్ ఎవర్ బి వితౌట్ దిస్ ఈ ప్రాసెస్ లేకుండా మనసు ఎప్పుడైనా ఉంటుందా? తప్పనిసరిగా దట్ ఈజ్ ఎ వెయిన్ క్వశ్చన్. అది ఒక వృధా ప్రశ్నే. యాజ్ వీ షల్ ఫైండ్ అవుట్ ఇన్ ద వెరీ ఆస్కింగ్ ఆఫ్ ఇట్. అంటే మనసు ఎప్పుడు ఆ పని చేస్తూ ఉంటుంది. అంటే హౌ నౌ లెట్ us గో ఫర్దర్. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఈ పాజిటివా నెగటివ్ అక్యూములేషన్ అంటే పోగు చేసుకోవడాలన్నీ కూడా అవన్నీ మన మీద ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రాసెస్లో మైండ్ యొక్క ఇవాల్యుయేషన్లో అవేమోని సెన్సార్ చేస్తూ ఉంటుంది. అది వాచర్గా, ఎక్స్పీరియన్సర్గా, థింకర్గా, ఈగోగా. అంటే ఆ ఈగోవే ఆలోచించేవాడు, ఎక్స్పీరియన్స్ చేసేవాడుగా, అంటే దాన్ని సెన్సార్ చేసేవాడుగా, చూసేవాడుగా అది చూస్తూ ఉంటుంది. అట్ ద మూమెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్, అనుభవించే సమయంలో ఎక్స్పీరియన్సర్ లేడు. కానీ ఈ అనుభవించేవాడు ఎప్పుడు వస్తున్నాడంటే వెన్ చాయిస్ బిగిన్స్. చాయిస్ వచ్చేకే. దట్ ఈస్ వెన్ ద లివింగ్ ఈజ్ ఓవర్ అండ్ దేర్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అక్యుములేషన్. అప్పుడు మనం జీవించడం మానేసి ఆ పాత జ్ఞాపకాలని పోగు చేసుకుంటూ ఉంటాం. ద ఎక్విజిటివ్ అర్జ్ బ్లాట్స్ అవుట్ ద లివింగ్. అంటే ఏదో ఒకటి పొందాలి అనే తపన లివింగ్ నేమో కప్పేస్తోంది. ఎక్స్పీరియన్సింగ్ అన్నదాన్ని కప్పేస్తోంది. మేకింగ్ ఆఫ్ ఇట్ ఏ థింగ్ ఆఫ్ ద పాస్ట్. అంటే ఆ మెమొరీలోంచి, పాస్ట్లోంచి వచ్చిన మెమొరీలోంచి ఏదో ఒకటి చేస్తామని. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ ద అబ్జర్వర్, అంటే ఎంతకాలం అయితే అబ్జర్వ్ చేసేవాడు, అనుభవించేవాడు ఉంటాడో అప్పుడు తప్పనిసరిగా పోగు చేసుకోవడం అనేది ఉంటుంది. సంపాదించడం, ఆ పోగు చేసుకోవడం అన్నది ఒక పద్ధతి. ఎంతకాలం అయితే ఈ సెపరేట్ ఎంటిటీ వాచింగ్ అండ్ చూసింగ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఆల్వేస్, అంటే ఈజ్ ఏ సెపరేట్ ఎంటిటీ హూ ఈజ్ వాచింగ్, ఎవడైతే చూసేవాడుగా, ఎన్నుకునేవాడుగా, ఆల్వేస్ ఏ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. ఇదంతా బికమింగ్ ప్రాసెస్. బీయింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ వెన్ ద సెపరేట్ ఎంటిటీ ఈజ్ నాట్. ఆ సెపరేట్ ఎంటిటీ అంటే చూసేవాడు, అదే సెన్సార్ చేసేవాడు, వాచ్ చేసేవాడు వేరేగా ఉన్నంతసేపు, వెన్ ద సెపరేట్ ఎంటిటీ లేనప్పుడు అక్కడ అది ఎక్స్పీరియన్సింగ్ గానే మిగులుతుంది. అంటే ఎక్స్పీరియన్సర్ అని చూసేవాడు, అనుభవించేవాడు లేకపోతే హౌ ఈస్ దిస్ సెపరేట్ ఓన్లీ ఎంటిటీ టు సీస్. అయితే ఈ సెపరేట్ గా ఉన్నవాడే, చూస్తున్నవాడు, అనుభవించేవాడు ఎలాగా అంతం అవుతాడు? వై ఆర్ యు ఆస్కింగ్ దట్ క్వశ్చన్? ఆ ప్రశ్న మీరు ఎందుకు అడుగుతున్నారు? హౌ ఈజ్ ఏ న్యూ వే టు ఎక్వైర్, అంటే మీరు కొత్త పద్ధతి సంపాదించడానికి అడుగుతున్నారు. వీఆర్ నౌ కన్సర్న్ విత్ ఎక్విజిటివ్నెస్ అండ్ నాట్ విత్ హౌ టు అటైన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఇట్. మీరేమోని ఏదో ఒకటి పొందాలనే ఉద్దేశం ఉంది, కానీ అందులోంచి స్వేచ్ఛ పొందాలని లేదు. ఫ్రీడమ్ ఫ్రమ్ సంథింగ్ ఇస్ నో ఫ్రీడమ్ ఎట్ ఆల్. ఏదో ఒక దాంట్లోంచి ఫ్రీడమ్ పొందడం ఫ్రీడమ్ కాదు. ఇట్ ఈస్ ఎ రియాక్షన్. అదొక రియాక్షను, రెసిస్టెన్సును, విచ్ ఓన్లీ బ్రీడ్స్ ఫర్దర్ అపోజిషన్. దానివల్ల ఇంకా అపోజిషన్ వస్తుంది అంటున్నారు. అంటే ఒక్క పర్టికులర్ థింగ్ నుంచి ఫ్రీడమ్. బట్ లెట్ us గో బ్యాక్ ఫర్ యువర్ ఒరిజినల్ క్వశ్చన్. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి వెళ్దాం. వాజ్ ద ఫిగర్ సెల్ఫ్ ప్రొజెక్టెడ్? అది సెల్ఫ్ ప్రొజెక్టా అయిందా? మీలోంచి మీకే వచ్చిందా? బాబో, ఈ అబ్బాయి ఫోన్ చేసినట్టున్నాడు. అనుపమ గారు చెప్పండి, గంట ఎక్కారా? వెరీ గుడ్. ఏ ట్రైన్? ఏ ట్రైన్ ఎక్కారు? ఎన్ని గంటలకు వస్తుందో? ఇంకా వైజాగ్ ఇంకెక్కడ ఆగదు దారిలో. వైజాగ్ డైరెక్ట్ 11 అవుతుందేమో. డైరెక్ట్ ఇంకా వైజాగ్ ఇంకెక్కడ ఆగదు దారిలో. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. రాజమండ్రి తర్వాత వైజాగ్ ఆగేది ట్రైన్. పోనీలేండి. ఓకే, మీరు స్టేషన్కి వచ్చాక ఎలాగ రావాలి చెప్పను? స్టేషన్ వచ్చాక ఫోన్ చేస్తారు. దిగ్గానే ఎంట్రన్స్ కి వచ్చేసేయండి. అప్పుడు ఎంట్రన్స్ లోకి వచ్చింది. ఎంట్రన్స్ లోకి వచ్చాక అంటే మెయిన్ ఎంట్రన్స్ ప్లాట్ఫారం నెంబర్ 1 లాస్ట్ అండ్ మెయిన్, అక్కడికి వచ్చేసాక నేను చెప్తాను. 12D బస్సులు నేను అప్పుడు చెప్తానులేండి, మళ్ళీ మర్చిపోతారు. 12D బస్సులు, టెందుర్తి వెళ్ళే బస్సులు ఏవైనా ఎక్కొచ్చు. ఆటోలు ఎలా ఉంటాయి సార్? డైరెక్ట్ చేసుకుంటే ఏం తీసుకుంటారు? మీకు బస్సులు ఖాళీగా ఉంటాయి టైంకి.
బస్సు ఎక్కడం కష్టమనా? ఎక్కడ బస్సు ఎక్కాలి? ఏ ఊరు బస్సు? అదే వేపగుంటలో దిగిపోతారు. పెందుర్తి వెళ్లే బస్సులు, ఎస్కోట్ వెళ్లే బస్సులు, చోడవరం వెళ్లే బస్సులు. పెందుర్తి బస్సు ఎక్కాలా? పెందుర్తి, ఎస్కోట, చోడవరం బస్సు ఏదెక్కినా వేపగుంట, వేపగుంట అని గుర్తు పెట్టుకోండి, అక్కడ దిగాలి. వేపగుంట అని రాసుకోండి, ఓకే ఓకే, అక్కడ దిగాలి. 12D, 300C ఇవన్నీ ఉంటాయి. ఓకే ఓకే, 28A. మామూలుగా డైరెక్ట్ ఆటో చేసుకుంటే ఏం తీసుకుంటారు మామూలుగా అసలు? వాళ్ళేమో మనకి తెలిసిన వాళ్ళకే ఎక్కువ, ఇంకా మీకు ఇంకా ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే 100 మాకే 250 అలాగా, మీకు ఇంకా 350 అలా అడుగుతారు కూడా. అంటే వాళ్ళ ఇష్టం కదా, కొత్త వాళ్ళని కానీ. హాయిగా బస్సు ఖాళీగా ఉంటుందండి ఆ టైంకి. మీకు బస్సు వచ్చేసిన తర్వాత అక్కడ ఒక ఆటో ఎక్కాలి, ఇప్పుడు చెప్తానులేండి. ఓకే, ఇంకా క్లాసులో ఉన్నది వాళ్ళ లేట్ గా ఉంది. అంటే ఇంకా కొంచెం ఉంది, ఎవరు ఎక్కువ మంది రాలేదు వాళ్ళు. సరేనండి, అయితే చెప్తాను దిగాక, మీకు ఫ్రీగా చెప్తాను. అనుపమ గారు ఇంటికి వస్తున్నారు. వసంతలత వినబడిందా? వసంతలత ఉన్నావా లేదా? ఉన్నాను, చెప్పు. అదే అనుపమ గారు వస్తున్నారు అని చెప్పాను. అది తెలుసు, విన్నాను నేను వినకుండా. వాట్ ఇట్ అంటే వాజ్ ఇట్ ఇండిపెండెంట్? ఒకసారి ఇంకేనండి, లెట్ us go back to your ఒరిజినల్ క్వశ్చన్ కి వెళ్దాం. వాజ్ ద ఫిగర్ సెల్ఫ్ ప్రొజెక్టెడ్? మీరు మీది అది సెల్ఫ్ ప్రొజెక్టెడ్ ఫిగరా? అది వచ్చిందా ఇంటూ బీయింగ్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై యూ? మీతో ఏ ప్రభావితం కాకుండానే అది వచ్చిందా? వాజ్ ఇట్ ఇండిపెండెంట్ ఆఫ్ యూ? అది మీకంటే వేరేగా ఉందా? కాన్షియస్నెస్ అన్నది ఒక కాంప్లికేటెడ్ విషయం, అండ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ టు గివ్ యూ ఎ డెఫినిట్ ఆన్సర్. దానికి ఒక నిశ్చయమైన ఆన్సర్ ఇవ్వడం చాలా ఫూలిష్. కానీ ఎవరైనా వన్ కెన్ సీ దట్ రికగ్నిషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కండిషనింగ్ ఆఫ్ ద మైండ్. మనస్సు యొక్క కండిషనింగ్ మీదే రికగ్నిషన్ అన్నది ఉంటుంది, అంటే గుర్తింపు. యూ హ్యాడ్ స్టడీడ్ బుద్ధిజం, మీరు బుద్ధిజంని చదివారు కదా. అండ్ యాజ్ యూ సెడ్, మీరు చెప్పినట్టుగా అది మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎక్కువగాను ఏ రకమైన మతం కంటే, ఇతర మతాల కంటే. అందుకని ఆ కండిషనింగ్ పద్ధతి అన్నది మీకు మీ మీద ఉంది. ఆ కండిషనింగ్ అన్నది మీలోంచి ప్రొజెక్ట్ అయింది ఒక ఫిగర్ గా. ఈవెన్ త్రూ ద కాన్షియస్ మైండ్ వాజ్ ఆక్యుపైడ్ విత్ ఏ హోల్లీ డిఫరెంట్ మ్యాటర్. మీ కాన్షియస్ మైండ్ దానికి పూర్తిగా వ్యతిరేకమైన దాంట్లో ఉన్నా మీకు లోపల ఉన్నటువంటి మైండ్ దాన్ని ప్రొజెక్ట్ చేసింది. అంటే అది ఆ కండిషనింగ్ ప్రాసెస్ మీలో ఉంది కనుక అదే జరిగింది అంటున్నారు. మే హ్యావ్ ప్రొజెక్టెడ్, ఆ ఫిగర్ ని ప్రొజెక్ట్ చేసింది. ఆల్సో మీ మైండ్ అనేది అక్యూట్ గా ఉండడం, సెన్సిటివ్ గా ఉండడం వల్ల మీ జీవితంలో, అండ్ బై ద డిస్కషన్ you are having with your friends, perhaps you saw thought clothed in a Buddhist form. అప్పుడు మీరు ఏం చేశారు, మీ ఆలోచన బుద్ధిస్ట్ ఫామ్ లోకి మారిపోయింది. యాజ్ అనదర్ మైట్ సీ ఇట్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫామ్, ఇంకొకరు దాన్ని క్రిస్టియన్ రూపంలో చూస్తారు. కానీ వెదర్ ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ ప్రొజెక్టెడ్, అదర్వైజ్ అది ఏదవచ్చు, మీలోంచి మీరు ఊహించుకున్నది అవ్వచ్చు, ఇంకేదైనా, ఈజ్ నాట్ ఆఫ్ వైటల్ ఇంపార్టెన్స్, దానికి అంత ప్రాముఖ్యత లేదు. పర్హాప్స్ నాట్, బట్ ఇట్ హ్యాస్ షోన్ మీ ఏ గ్రేట్ డీల్. బహుశా దానికి లేదు, కానీ అది నాకు ఎంతో ఎక్కువ ఇచ్చింది ప్రభావం. అంటే హ్యాజ్ ఇట్? అవునా? ఇట్ డిడ్ నాట్ రివీల్ టు యూ ద వర్కింగ్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. మీ మనస్సు యొక్క పనిచేసే తీరుని అది మీకు చూపెట్టలేదు. అండ్ యూ బికేమ్ ఏ ప్రిజనర్ టు దట్ ఎక్స్పీరియన్స్. మీ అనుభవానికి మీరు బంధితులైపోయారు. ఆల్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ సిగ్నిఫికెన్స్. అన్ని అనుభవాలకి ప్రాముఖ్యత ఉంటుంది. when with it there comes self-knowledge, which is the only reasoning or integrating factor. అంటే ఏ ఎక్స్పీరియన్స్ అయినా ఎప్పుడు ప్రభావితం అవుతుందంటే దానిలోంచి, ఇఫ్ దేర్ కమ్స్ సెల్ఫ్ నాలెడ్జ్, దాంట్లోంచి సెల్ఫ్ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, అది మనని రిలీజ్ చేస్తుంది, అదే మనని ఇంటిగ్రేట్ చేస్తుంది. కానీ వితౌట్ ఆ సెల్ఫ్ నాలెడ్జ్ లేకుండా అనుభవం అన్నది ఒక బర్డెనే,
అది ఏం చేస్తుందంటే లీడింగ్ టు ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇల్యూషన్, ఎన్నో రకాల భ్రాంతులకి తీసుకెళ్తుంది. చూసారా ఇక్కడ ఇది ఎంత బాగా అంటే ఏ రకమైనటువంటి దాన్ని కూడా కొట్టి పారేయమంటారు. అంటే ఎందుకంటే అది సెల్ఫ్ ప్రొజెక్టెడే. ఒకవేళ కాకపోయినా దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదన్నారు. ఎందుకంటే సెల్ఫ్ నాలెడ్జ్ ఒక్కటే మనని అన్నిటి నుంచి రిలీజ్ చేస్తుంది అని. అంటే మిగతా ఏ ఎక్స్‌పీరియన్స్ అయినా మనని ఒక బర్డెనే, అది భ్రాంతిలోకి తీసుకెళ్తుంది అంటున్నారు. చెప్తావా? అర్థమైందా? అంటే 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 మనందరికీ కూడా ఇదొక గైడెన్సే. ఇప్పుడు ఎవరో నేను రాత్రి బాబా గారిని చూసాను అలా అంటారు. ఏమిటి లాభం చూస్తే వాళ్ళేమీ మారరు. అలాగే ఉంటారు కదా! 100 సార్లు అయినా చూసినా అది వాళ్ళ సెల్ఫ్ ప్రొజెక్ట్. అంటే మన ఎక్స్‌పీరియన్సెస్ అన్ని ఇదిగో ఇతను ఇలాగే అన్నారు కదా! నేనెవరినో చూసాను. అది మరి నన్ను విడవడం లేదు అంటే ఇతను రీజనింగ్ చెప్పారు కృష్ణమూర్తి గారు. నువ్వు బౌద్ధ మతాన్ని మీద బాగా ప్రభావం అయ్యావు. యూ ఆర్ ఇంప్రెస్డ్ బై ది బుద్ధిజం. అందుకని ఆ ఫిగర్ అనేది నిన్ను ఆ డిస్కషన్స్ ద్వారా క్రియేట్ చేసినటువంటి ఫిగరే. అది నిన్ను వెళ్ళినట్టు డిస్కషన్స్‌లో యాక్టివ్ మైండ్ ములిగి ఉన్నా, నీ మైండ్ వేరే దాంట్లోని సెల్ఫ్ ప్రొజెక్ట్ అయింది. అంటే ఆ ఆ! సబ్‌కాన్షియస్ అయింది. అయింది. అది అతను అడుగుతాడు కదా క్వెషన్, అది నిజంగా అతను వచ్చారా? లేకపోతే నా మైండ్ తాలూకు ప్రొజెక్షన్. మైండ్ ప్రొజెక్షన్స్ అంటే ఒక్కొక్కప్పుడు అలా అది ఎక్స్‌పీరియన్సెస్ అది ఎంత స్ట్రాంగ్. అతనేమన్నారు తెలుసా? అది నిజంగానో లేకపోతే మైండ్ ప్రొజెక్షనో దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అన్నారు. అవును. అవును. అంటే అతనన్నదేంటంటే ఎక్స్‌పీరియన్స్ అనేది ఒకప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా నీ మనసు మీద పడుతుంది అంటే, అది విడవకుండా దాన్ని క్లింగ్ అయి ఉంటుంది. అది ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అన్‌కాన్షియస్‌గా ఉండేటువంటి మెమోరీస్ అన్నీ ఏంటంటే బయటకొచ్చి ఈ రకంగా అయినటువంటి దృశ్యాలు కనిపించేటట్టుగా మనకి చేస్తూ ఉంటాయి అని చెప్పారు. ఆ ఈ తర్వాత పాయింట్ చూడు. అది నిజంగా ఉన్నా, అదేమో ఏంటంటే నీ ప్రొజెక్టెడ్ అయినా దానికంత విలువ ఇవ్వక్కర్లేదన్నారు. హ్మ్. ఆ అంటే పాయింట్ మనకి అతను చాలా ముఖ్యం. ఆ బాబా గారు వచ్చేసారు. నేనిలా చూసాను. నా వైపు ఇలా అన్నారు. ఇవే పట్టుకు వెళ్లాడుతూ ఉంటారు. అదే. అదే. ఆ తర్వాత అతను ఆ సెల్ఫ్ నాలెడ్జ్ గురించి అంటే వాట్ ఈస్ అండ్ వాట్ ఐ వుడ్ లైక్ ఇట్ టు బి అనే దాని మధ్యలో డిఫరెన్స్ నువ్వు ఏమిటనుకుంటున్నావు? అది 10 సార్లు అడిగాడది. అది ఎందుకవుతున్నది? ఇలాగా నన్ను వెంటాడుతుంది. ఇది ఏమిటి? ఇంత నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు దాని గురించి. బాధపడవలసిన అవసరం లేదు. తర్వాత ఎక్స్‌పీరియన్స్ తాలూకా ఇది చెప్పారు. వర్కింగ్ చెప్పారు. ఏదైనా పని అవుతుంది. ఎక్స్‌పీరియన్సింగ్‌లో టైమ్ ఉండదు. దేర్ ఈస్ నో టైమ్ వైల్ యూ ఎక్స్‌పీరియన్స్ ఎనీథింగ్. కొంతసేపు పోయిన తర్వాత ఏంటంటే అది పాస్ట్ అయిపోతుంది. అది మెమరీగా మిగిలిపోతుంది. అది మన మనసు మీద పడుతూ ఉంటుంది. సో, మనం దాంట్లో ట్రాప్ అయిపోతూ ఉంటాం. ప్రిజనర్‌లలాగా అయిపోతాం. అదే నిజమేమో అనుకుంటూ ఉంటాం. రెండోది మన మైండ్ ఇంకోటేంటంటే యథార్థాన్ని చూడకుండా ఇది దీని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏమిటో అతను అడుగుతాడు. అదే కదా! దీని తాలూకు సిగ్నిఫికెన్స్ ఏమిటి? అంత ఇంపార్టెంట్ కాదు. అది ఏం నువ్వు అనుకుంటున్నావు అలాగా. అది సిగ్నిఫికెన్స్ అని చెప్పి. యూ వాంట్ ఇట్ టు బి లైక్ దట్. యూ వాంటెడ్ పెర్హాప్స్ ఇట్ టు బి వెరీ సిగ్నిఫికెంట్ ఎక్స్‌పీరియన్స్. అందుకని నువ్వు ఈ క్వెషన్‌లన్నీ అడుగుతున్నావు. సో, మైండ్ గెట్స్ ట్రాప్డ్ ఇన్ దట్. ఆ తర్వాత ఎక్స్‌పీరియన్సర్ ఎప్పుడొస్తాడు అంటే వెన్ దేర్ ఈస్ ఎ చాయిస్ ఆర్ వెన్ దేర్ ఈస్ జడ్జ్‌మెంట్. నువ్వు ఇది బావుంది, అది ఎక్స్‌పీరియన్స్ మొట్టమొదట ఎక్స్‌పీరియన్సర్ ఉండడు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు. తర్వాత బయటకొస్తాడు. ఎప్పుడైతే ఆ ఎంటిటీ బయటకొచ్చిందో నువ్వు వేరైపోయావు. అంటే ఎక్స్‌పీరియన్సర్ అనేవాడు మొదలవుతది. అక్కడ వాచరు, ఎక్స్‌పీరియన్సరు ఇవన్నీను. అప్పుడేంటంటే జడ్జ్‌మెంట్లు మొదలవుతాయి. దాని ప్రకారమే చూస్తూ ఉంటుంది. సో, యూ ఆర్ నాట్ యాక్చువల్లీ వాల్యూయింగ్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ ప్రాపర్‌లీ అది అని నేను అనుకుంటున్నాను. ఆహ్, తర్వాత ది సెల్ఫ్ నాలెడ్జ్ ఈస్ చూసేవాడున్నప్పుడు, వెరీ ఇంపార్టెంట్. అనుభవించేవాడున్నప్పుడు అసలు హ్మ్. ఎక్స్‌పీరియన్స్ లేదక్కడ. హ్మ్. హ్మ్. సో, అది తర్వాత సెల్ఫ్ నాలెడ్జ్ అంటే దాని నుంచి బయటకి రావడానికి మనం చూడగలగాలి. ఇది పాస్ట్ సుమి. ఇది నాకు క్లింగ్ అవుతున్నది. మాటి మాటికి ఇదే నాకు జ్ఞాపకం వచ్చేస్తున్నది. బహుశా నేను దాంట్లో నన్నేంటంటే ఒక ఆత్మ జ్ఞానం అనేది ఉన్నప్పుడు నీ మనసు వర్కింగ్ నీకు తెలుస్తున్నప్పుడు దాంట్లోంచి నువ్వు ఫ్రీ అవ్వగలవు.
అని ఆయన చెప్పారు. అది అంటే భ్రాంతే, ఇల్యూజనే. ఇల్యూజనే. ఎందుకంటే అయిపోయింది కదా, అది ఖతం అయిపోయింది. అందుకని అది మన మనసులో మెమరీగానే మిగిలిపోయింది తప్ప దానికి ఇంకా అస్తిత్వం అనేది లేదు. అది ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇట్ ఈస్ అ నైస్ వన్. ఎందుకంటే మనందరంకి అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు విజన్స్ చూడడం అనేదే కాదు, అసలు మనం పాస్ట్ కి ఎంత క్లింగ్ అవుతాం అంటే నాకు అదే అలా ఆశ్చర్యం కాదు. వేసింది. మనం ఇంకా నేను చెప్పనా, విజన్స్ లో చూసిన వాళ్ళు విజన్ అనే కాదు, లేదా ఆయన ఏమన్నారు, ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్, అది కాదు అక్కడ ముఖ్యం. అదా గతం యొక్క ఎక్స్పీరియన్స్ పట్టుకుని రైటే బాబా గారే కనిపించారు, ఏమిటి లాభం అయితే. ఇక్కడ అదే అదే స్వామి అది మనం అలా ఏమంటారంటే, కోరుకుంటున్నాం లక్ష్మి. ఉం? మనం అలా కోరుకుంటున్నాం, అలా కల్పిస్తారేమో కనిపిస్తారేమో అని మా కనిపించేస్తారు నాన్నగారు అలా. ఇలాగే అనేవారు, ఒక ఆవిడకి లక్ష్మీదేవి కనబడిందంటే నిరంతరం దాన్నే ఊహించడం బట్టి అలా కనిపించినట్టు అవుతుంది వాళ్ళకి అన్నారు. అంటే అది అలా బాగానే అన్నప్పుడు చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఇంకేలో అనుకునేవారు, కానీ ఆయన కరెక్ట్ గానే ఉండేవారు. అయితే విను, ఆ, ఇక్కడ నిజంగా బాబా గారు కనిపించేరే అనుకో 100 సార్లు, వీళ్ళ అహం పోలేదు, వీళ్ళకున్న కఠినత్వం పోలేదు, ఏమీ పోలేదు. మరి ఎన్నిసార్లు చూస్తే ఏమిటి లాభం? అందుకే ఆయన అన్నారు, సెల్ఫ్ నాలెడ్జ్ ఒక్కటే రియల్ గా నిన్ను రిలీజ్ చేస్తుంది, ఇంకేది చెయ్యదు అని. ఇవన్నీ బంధించేవే. కనిపించినంత మాత్రంలో, అంటే 100 సార్లు కనిపించితే మాత్రం ఏమిటి లాభం? మాకు అదే చెప్పాను, అడిగాను ఒకసారి, ఒక ఆవిడ కల్కి మాకు పక్కనే కూర్చుంటాడండి బ్యాంకులో మా అబ్బాయి పక్కనే అన్నారు. అంటే దెన్ వాట్ అన్నాను. అంటే ఆవిడేమో, నేను కృష్ణమూర్తి గారిని ప్రచారం చేశాను కనుక మీ ప్రశ్న అర్థమైందమ్మా, లేకపోతే నీకు అర్థం కాకపోను, ఇది కేవలం ఒక కన్ఫర్మేషనే అన్నారు. అప్పుడు ఈజీగా ఆవిడ సంస్కృత లెక్చర్, అంటే అంత ఈజీగా తీసుకున్నారు. ఒకరైతే దెన్ వాట్ అన్న దానికి ఎఫెక్ట్ అయిపోతారు. ఆవిడ కూడా అన్నారు, నేను కృష్ణమూర్తిని ఒకప్పుడు ఆవిడ ప్రచారం చేసేవారు, పుచ్చల రామకృష్ణ గారు ఆవిడను. అందువల్ల నాకు అర్థమైంది నువ్వు అన్నది, లేకపోతే ఇది కేవలంగా ఒక కన్ఫర్మేషనే, అంతకంటే ఏం లేదు అన్నది. నేను అది వెంటనే అడిగాను, దెన్ వాట్ అని. కనిపిస్తే మాత్రం ఏం లాభం? అదేమో ప్రొజెక్టెడ్ అని అంటే వాళ్ళకి కోపం వస్తుంది. అందుకని చూస్తే మాత్రం ఏమిటి, నిజంగా వచ్చే కూర్చున్నాడు ఆయన, ఏమిటైతే. అది ఆయన అన్నది. అంటే ఇది ప్రొజెక్టెడా కాదా అన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. పాస్ట్ కి మెమరీకి హ్యాంగ్ అవ్వడం వల్ల నువ్వు ప్రెసెంట్ లో ఉండలేకపోతున్నావు. రియల్ ఎక్స్పీరియన్స్ లోంచి నువ్వు బయటకు వచ్చేసావు, వాట్ ఈజ్ లోంచి. అది కదా జరుగుతుంది. వాట్ ఈజ్ అనేది ముఖ్యం, కానీ ద మెమరీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ కదా. అర్థమైందా? అంటే బాగుంది చదివితే, చాలా ఇంట్రెస్టింగ్. అంటే చాలా మామూలు వీళ్ళందరూ నేర్చుకోవడానికి ఎన్నో ఉంటాయి. అసలు కృష్ణమూర్తి గారి ఇవి చదువుతున్నప్పుడు నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. ప్రతి చాలా టాపిక్ చాలా ఉంటాయి. ప్రతి టాపిక్ కొన్ని విషయాలు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి పెంపకం వల్ల మాకు చాలా వరకు పోయాయి. అంటే నేనే కాదు, చాలా చాలా విషయాలు చెప్పాను కదా, అమ్మవారు పూన్న వెంకటరమణ పూంటే ఎలక్ట్రిక్ షాక్ పెట్టేస్తానన్నారు. అంటే ఎవరికో పూనింది అనమాట, మీకు ఎవరికైనా ఇలా పూనితే నేను ఎలక్ట్రిక్ షాక్ పెడతానని. అంటే ఇది కూడా అలాంటిదే అని కదా. ఆపేద్దామా? సరే ఒక్కటే కదా మనకి ఎవరు చెప్పడానికి లేదు.